కర్నూలు జిల్లా కొస్గి మండలం దుద్ది గ్రామంలో మద్యం మత్తులో మావయ్యను హతమార్చిన అల్లుడు. చెడు ప్రవర్తన కలిగిన అల్లుడు నరసింహులను తన మావయ్య గోవిందయ్య మందలించడంతో కోపంతో రగిలిపోయి మద్యం మత్తులో మామను హత్య చేసి కేసును డైవర్ట్ చేసే ప్రయత్నం కోసం రాత్రంతా డెడ్ బాడీ పక్కలోనే పండుకొని హై డ్రామా చేసిన అల్లుడు. హత్య సంఘటన కొస్గి మండలంలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న కొస్గి సిఐ మంజునాథ్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. దుద్ది గ్రామానికి చెందిన గోవిందయ్య వయసు సుమారు 45 సంవత్సరాలు ఉంటాయి. అతను రాత్రి అతని అల్లుడైనటువంటి నరసింహులు అనే అతను గొంతు నిలిపి చంపినాడు అని చెప్పి గోవిందయ్య భార్య అయినటువంటి గోవిందమ్మ ఈరోజు ఉదయం మనకు కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ మేరకు ఒక మర్డర్ కేసుగా మనం కేసు నమోదు చేసుకుని ఆ జరిగిన విషయాన్ని అంతా కూడా సాక్షులతోనూ ప్లస్ వాళ్ళందరితో కూడా సీనుకు పోయి కూడా విచారించడం జరిగింది. సో దానికి కారణం ఏమి అంటే ఇతనికి మృతుడు ఎవరైతే ఉన్నాడో గోవిందయ్యకు 3 కూతుర్లు 2 కొడుకులు ఉన్నారు. పెద్ద కూతురు అయినటువంటి ఆమెకి చిన్నభూంపల్లికి సంబంధించినటువంటి నరసింహులు అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ నరసింహుడు మొదటి నుంచి కూడా కొంత చెడు సువాసాలకి మద్యానికి బానిసైపోయి అప్పుడు ఎప్పుడు చూసినా గొడవ పడుతూ మద్యానికి డబ్బులు అడుగుతూ ఇచ్చేస్తూ ఉంటాడు. ఇదే క్రమంలోనే సమీప బంధువుల యొక్క పెళ్లి కోల్మాన్పేటలో ఉండడంతో ఆ పెళ్లి కోసం అని చెప్పేసి తను భార్యతో పాటు వాళ్ళందరితో పాటు కలిసి వచ్చినాడు. నిన్న ఈవినింగ్ కోల్మాన్పేట నుంచి దుద్ది గ్రామానికి వచ్చి వాళ్ళ మామ అక్కడే ఉంటే మామతో డబ్బులు ఇప్పించుకొని తాగడానికి అని చెప్పేసి డబ్బులు తీసుకొని మామ అల్లుడు కూర్చొని తాగుతున్నారు. నిన్న నైట్ తాగుతున్న క్రమంలో మామ అల్లుడిని అయినటువంటి నరసింహుడిని మందలించినాడు. ఈ విధంగా తాగుతూ ఉండి నువ్వు చేసుకుంటా ఉంటే సంసారం ఎట్లరా అని చెప్పి కోపంతో దండించడంతో నన్నే దండిస్తావా అని చెప్పేసి నరసింహులు కోపంతో ఇమీడియట్గా తన మామని మంచి మీద ఉన్నటువంటి వాడిని అదేవిధంగానే మంచి మీద పడివేసి ఎదలపై కూర్చొని గొంతు నులిమి చంపినాడు. సో ఆ చంపిన క్రమంలో ఆ మృతుడైనటువంటి అతనికి కంటి కింది భాగంన బొటనవేలికి గొంతు మీద అంతా కూడా ఘాట్లంతా కూడా ఉన్నాయి. సో అది జరిగిన విషయము వాళ్ళందరూ కూడా వచ్చి విషయం తెలుసుకొని వాడిని ముద్దాయిని గురించి గట్టిగా మందలిచ్చేటప్పటికి పోలీస్ కంప్లైంట్ ఇస్తారని చెప్పి చూసి వాడు నరసింహులు అనే వ్యక్తి పరారైనాడు. సో వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఇదంతా కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేసి ప్రొసీజరల్గా ఏదైతే ఉందో అవన్నీ చేస్తాము. సో ఈ మర్డర్ యొక్క ముఖ్య కారణం ఏమంటే ముద్దాయి ఎవరైతే ఉన్నాడో చెడు సావాసాలకు మద్యానికి బానిస కావడంతో మామ మందలించినందుకే ఆ కోపంతో మామని ఈ అల్లుడైనటువంటి నరసింహులు చంపినాడు. సో పరాలలో ఉన్న వ్యక్తిని మేము ఇన్ఫర్మేషన్ మేరకు అతను కూడా త్వరలోనే అరెస్ట్ చేసి ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రొసీజర్స్ అంతా కూడా మేము ఫాలో అవుతామని చెప్పి తెలియజేస్తున్నాను. మంజునాథ్, ఇన్స్పెక్టర్, కొస్గి సర్కిల్.